నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓవైపు కేటీఆర్ లొట్టపీసు కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రిని కామెంట్ చేస్తే, అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతల మీద కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్ ఇక కవిత మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ చాలా సీరియస్గా ఉంది. ఇవాళ రేపు కేటీఆర్కు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా చర్చ కూడా జరుగుతుంది. సో మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పీసీసీగా ఉన్నప్పుడు మరి ఫిర్యాదు చేసిరు, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరని. ఈ ఫిర్యాదు మేరకు మరి ముఖ్యమంత్రి ఫ్యామిలీ కూడా వాగ్మూలం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సిట్టు ఒకసారి మాట్లాడదాం ఇదే అంశం మీద. కేటీఆర్ వ్యాఖ్యలు కావచ్చు, హరీష్ రావు వ్యాఖ్యల గురించి ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా జేఏసీ సంఘాల నేత, అదేవిధంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజల్ కన్న గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు. సో ఎట్లా చూస్తారు లొట్టపీస్ కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రి అంటున్నారు. సో ఈ యొక్క కామెంట్స్కి ఎట్లా చూస్తారు? వాడు కేటీఆర్ అంటోనికి మధ్యస్థితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. వానికి ఏంటంటే ఇక రేపో మాపో 3R జైలుకు పోతామనే భయం బుచ్చుకున్నది వానికి. అసలు ఫస్ట్ వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్కి పంపాలి కేటీఆర్ అంటుండే. ఎందుకంటే వానికి మెదడు పనిచేస్తలేదు, వానికి పిచ్చిలేసేటట్టున్నది. కాబట్టి ఇయల్లో కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టి మోసం చేద్దామని చూస్తున్నది. మీకెందుకు రబై, మీరు తప్పే వేయలేదా? మీకెందుకు భయం అవుతుంది? ఆ భయం ఎందుకు? నువ్వు ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే నా కొడుక, నువ్వు నీతి నిజాయితీపరుడు అయితే నువ్వు నిరూపించుకో. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ఇయల్లో మీరు ఒక్కటి కాదు, రెండు కాదు. కార్ రేసులో నువ్వు కార్ రేసింగ్ అని పెట్టావు తెలంగాణలో. నీవు మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాదులో కార్ రేసింగ్ అని పెట్టావు. దానికి ఆ కార్ రేసింగ్ ఏదైతే కంపెనీ ఉందో, ఈ కార్ రేసింగ్ ఏదైతే కంపెనీ ఉందో, ఆ కంపెనీకి 650 కోట్ల ఒప్పందం చేసుకొని 650 కోట్లు ఈ కార్ రేసింగ్కు నువ్వు 650 కోట్లు ఆ కంపెనీకు అప్పయిప్పావు. రెండవది, నీవు 2023లో ఒక దిక్కు ఎన్నికల కోడ్ ఉంది. అప్పటికి క్యాబినెట్ ఆమోదం ఉండాలి. ఏ బడ్జెట్ నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 బయటికి వెళ్ళినా డబ్బులు ప్రభుత్వ పరంగా రిలీజ్ కావాలంటే ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం ఉండాలి. నెంబర్ 1 అది లేదు. నెంబర్ 2 ఆర్బీఐ పర్మిషన్ కావాలి. ఆర్బీఐ పర్మిషను ఇక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు ఇతర దేశాలకు పోయినా ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి. అది గవర్నమెంట్ కానీ, ప్రైవేటు వాళ్ళు కానీ, ఎవరన్నా కానీ ఆర్బీఐ పర్మిషన్ తప్పకుండా ఆ నియమ నిబంధనలను పాటించి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదు. రెండోది, ఎన్నికల కోడ్ ఉన్నది. ఎన్నికల కోడ్ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ₹1 బయటకు పోకూడదు. ఇవన్నిటి కూడా తుంగలో దొక్కి రాజ్యాంగాన్ని గౌరవించకుండా, చట్టాలను గౌరవించకుండా, ఆర్బీఐ ఏ నిబంధనలను అనుసరించకుండా, ఎన్నికల కోడ్ను లెక్క చేయకుండా నువ్వు 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి లండన్ పంపించావు. ఏది? కార్ రేసింగ్ ఆ కంపెనీకి నువ్వు పంపించావు. ఇయల్లో నువ్వు కార్ రేసింగ్ అని పెట్టి 650 కోట్లు వాళ్లకు 650 కోట్ల రూపాయలు ఈ కార్ రేసింగ్ కంపెనీకి 650 కోట్లు రిలీజ్ చేశావు. ఎన్నికల కోడ్ ఉండగా 50 కోట్లు పంపావు. అసలు ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించావు. నువ్వు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించావు. క్యాబినెట్ ఆమోదాన్ని కూడా నువ్వు క్యాబినెట్ కూడా లెక్కలకు తీసుకోలేదు. అలాంటి నియమ నిబంధనను కూడా ఉల్లంఘించావు. 50 కోట్లు నువ్వు పంపిస్తే మొత్తం కలిపి 650 కోట్లు తిరిగి 49 కోట్లు నీ పార్టీ ఫండ్ ఇచ్చాడు. ఎవరు? ఈ కార్ రేసింగ్ ఏదైతుందో ఆ కంపెనీ వాళ్ళు 50 కోట్లు పంపారు. 49 కోట్లు పంపారు నీకు టీఆర్ఎస్ పార్టీ ఫండింగ్కు. ఆ ఒప్పందం చేసుకొనే ఈ కార్ రేసింగ్ కంపెనీకి ఏదైతే ఉందో 650 కోట్లు ఒప్పందం చేసుకున్నావు. నువ్వు తిరిగి మళ్ళా 49 కోట్లు ఫండ్ రూపంలో టీఆర్ఎస్ పార్టీకి నువ్వు చందా ఇవ్వాలి, ఫండ్ ఇవ్వాలని చెప్పి
వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. గజలకండ గారు ఇవంతా కూడా మీరు గతంలో కూడా చెప్పి దీనికి సంబంధించిన అంశాలు, బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా కొన్ని కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను ఆలోచిస్తున్న, ఆదేశాలు వస్తే మొత్తం ఆధారాలు బయట పెడతా అంటున్నారు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇన్ని తప్పులు చేశావు, చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. రెండవది ఫోన్ ట్యాపింగ్, రెండో తప్పు. ఫోన్ ట్యాపింగ్ 650 మంది మా కాంగ్రెస్ పార్టీ నాయకులై ఫోన్ ట్యాపింగ్లు చేశారు. ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు గారు అనేటోడు ఫోన్ ట్యాపింగ్ చేశాడు. ఆల్ పార్టీస్ నాయకులై కూడా చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, సినిమా హీరోలై, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళై, పెట్టుబడిదారులై, కాంట్రాక్ట్లై, బిజినెస్ వాళ్ళై, జ్యువెలర్ వాళ్ళై, మొత్తం బిల్డర్లై, రాష్ట్రంలో ఉన్నటువంటి బడాబాబులు అందరి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాడు కేసీఆర్, కేటీఆర్. ఇట్లా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు మాట్లాడుకున్న మాటలను విని 100 కోట్ల రూపాయలు జ్యువెలర్ దగ్గర, బంగారు షాపుల దగ్గర, కాంట్రాక్ట్ల దగ్గర, బిజినెస్ వాళ్ళ దగ్గర, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, ఇంతమంది దగ్గర బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు కేటీఆర్ గారు వసూలు చేశాడు. అదేవిధంగా ఇయ్యలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవానికి వీళ్ళందరినీ ఏమని పెట్టాడు? ప్రభాకర్ రావు అనేటోడు, కేసీఆర్, కేటీఆర్ అనేటోడు ఏం అంటే ఏ నియ నిబంధనల ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే ఏం చెప్పారు? మావోయిస్టులు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మావోయిస్టులు, ఆల్ పార్టీస్ నాయకులందరూ మావోయిస్టులు అనే పేరు పెట్టి, అదేవిధంగా పెట్టుబడిదారులు, బిజినెస్ వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా మావోయిస్టు పార్టీ వాళ్లకు సానుభూతి పరులు అని చెప్పి ఆ మావోయిస్టు పార్టీ పేరు మీద వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండు. ఎవరు? కేసీఆర్, కేటీఆర్ చేపించాడు. అంటే ఎంతమంది ఆత్మగౌరవాన్ని దెబ్బేశాడు, ఎంతమంది హక్కులను రాశాడు, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు, చట్టాలను ఉల్లంఘించాడు. భారత రాజ్యాంగం మీద గౌరవం లేకుండా చట్టాలను ఉల్లంఘించి ఇగో ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అవినీతి పనులు చేయడం జరిగింది కేసీఆర్, కేటీఆర్ అంటాడు. మూడవది ఇయ్యాలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాను ఖాళీ చేశారు, ప్రభుత్వ సొమ్మును దోశారు, ప్రజల సొమ్మును దోశారు. 3 లక్షల కోట్లు కేసీఆర్, కేటీఆర్ కుటుంబం దోసుకున్నది. రెండవది, అరే కేటీఆర్, ఇవన్నిటినీ ప్రభుత్వము విచారణ చేస్తున్నది, చట్టాలు విచారణ చేస్తున్నది. ఆ చట్టం విచారణ చేసిన తర్వాత ఏది నిజమవుతుందో ఏది అబద్ధమవుతుందో తేలుతుంది కదా. ఎందుకు తొందరపడుతున్నావు? మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు, అరే లుచ్చానా కొడుక, నువ్వు చదువుకున్నానని చెప్పావు, ఇక్కడ చదువుకున్నావు, అమెరికాలో నౌకరీ చేసిందని చెప్తున్నావు. మరి ఇవాళ నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు, అరే నా కొడుక ముఖ్యమంత్రిని ఎట్లా మాట్లాడుతావు? నువ్వు గౌరవం లేకుండా, రెస్పెక్ట్ లేకుండా. ఆయన ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమి చేతులు కట్టుకొని కూర్చుంటారా? భూషిడికే ఇష్టం వచ్చినట్టు. ఆ రోజు ఇయ్యలో తెలంగాణ అనడు అని చెప్పావు, నెంబర్ 1 తెలంగాణ అనడు అని చెప్పావు. ఆనాడు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నిండు అసెంబ్లీలో సీమాంధ్ర వాళ్ళను మొత్తం సవాల్ విసిరాడు. మా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు, తెలంగాణ ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారు, తెలంగాణకు నిధులు రాకుండా చేస్తున్నారు కొట్లాడిందే మా రేవంత్ రెడ్డి. ఇవాళ రికార్డు ఉంది, మొత్తం రికార్డు చెప్తున్నా నేను. ఇవాళ ఆనాడు సీమాంధ్ర వాళ్ళు తెలంగాణ ఎమ్మెల్యేలను, తెలంగాణ మంత్రులను అవమానిస్తే ఆనాడు మాట్లాడిందే రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ గురించి మాట్లాడింది, తెలంగాణ ప్రాజెక్టులకు ఆ నిధులు విడుదల చేస్తలేరు, తెలంగాణ ప్రాజెక్టులు కడతలేరని చెప్పి ఆ నిండు అసెంబ్లీలో సీమాంధ్రలో వ్యతిరేకంగా మాట్లాడిందే రేవంత్ రెడ్డి గారు. అట్లాంటి తెలంగాణ అంటలేదంటున్నారా? భూషిడికే మీరు చేసిన కథలని నాకు తెలియదా? రామోజీరావు గారి దగ్గర 1,00,000 నాగాన్లు పెడతా అని ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటాడు, 1,00,000 నాగాన్లు పెడతా అని తెలంగాణ ఉద్యమం వద్దకు నడుస్తుంటే 1,00,000 నాగాన్లు పెడతానని చెప్పి రామోజీరావు గారిని బెదిరించి పార్టీ ఫండ్ ప్రతి సంవత్సరం 50 కోట్లు తీసుకున్నాడు. ఇది తెలంగాణ పేరు మీద, తెలంగాణ ప్రజల పేరు మీద ప్రతి సంవత్సరం 50 కోట్లు బ్లాక్. అట్లాంటి వాళ్ళను ఆంధ్ర వాళ్ళను, సీమాంధ్ర వాళ్ళు ఒక్కొక్క దగ్గర 50 కోట్లు 100 కోట్లు బెదిరించి తెలంగాణ ప్రజలను అడ్డు పెట్టుకొని, సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని 100 కోట్లు వసూలు చేశాడు. నెంబర్ టూ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇట్లా ఇవన్నీ వేసుకుంటూ వచ్చాడు. ఇయ్యలో జగన్మోహన్ రెడ్డిని
2012 డిసెంబర్ 24 తారీఖు నాడు రాత్రి 12 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మాట్లాడి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడి ఇవాళ సీకటు ఒప్పందాలు చేసుకొని ఆనాడే 2012 డిసెంబర్ 24 రాత్రి 12 గంటలకు తెల్లవారి 4 గంటల దాకా మాట్లాడాడు. దానికి సాక్ష్యం నేనే. అరే నా కొడుక, నువ్వు ఏం ఒప్పందాలు చేసుకున్నావు? నువ్వు ఏం ఒప్పందాలు చేసుకున్నామని చెప్తున్నా. అది నాకు తెలుసు. అది బయటపట్టే రోజులు బయటకు వస్తాయి. కేసీఆర్, నీ తండ్రి ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాడో కేటీఆర్ అవి మొత్తం బయట పెడతాను, నువ్వు తొందరపడకు. కానీ గజలకాంతం ఇదే అసత్యపు ప్రచారాలు చేస్తున్నాను. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ మీద కూడా లీగల్ నోటీసులు పంపిస్తా అని చెప్పాడు. సో సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మీరు కూడా కొన్ని ఆధారాలు లేని కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు కేటీఆర్ మీద. తెలంగాణ ఉద్యమకారును, తెలంగాణ జేసీ చైర్మన్ ఏం మాట్లాడుతున్నావయ్యా బాబు? మీరు ఆధారాలు బయట పెట్టాలి. ఇప్పుడు మీడియా ముఖంగా మీరు పార్కాయత్ హోటల్లో కేటీఆర్ గారు ఒక సినీ సెలబ్రిటీ తోటి మీరు ఆమెను ఇబ్బంది గురి చేస్తే కూడా మీడియా ముఖంగా చెప్తా ఉన్నారు. రామోజీరావు దగ్గర 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత బెదిరించి 200 కోట్లు పార్టీ ఫండ్ తీసుకున్నది కూడా సాక్ష్యాలతో బయట పెడతాను. కేసీఆర్ 200 కోట్లు అదే రామోజీరావును బెదిరించి బ్లాక్మెయిల్ చేసి 200 కోట్లు పార్టీ ఫండ్ తీసుకున్నాడు 2014 ఎలక్షన్లలో. అది మొత్తం నేను బయట పెడతా. రెండోది, అరే కేటీఆర్, అరే లుచ్చానా కొడుక, నీ మొత్తం రికార్డ్ అంతా నా దగ్గర ఉంది. నేను టైం కోసం నేను ఉద్యమకారున్నాయా? నేను పొలిటికల్ పార్టీ నాయకుని కాదు. ఫస్ట్ నేను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినోండి. ప్రతి గ్రామం తిరిగినోండి. 5000 గ్రామాలు తిరిగినోండి. నేను తెలంగాణ మొత్తం ప్రతి మండలం తిరిగినోండి, జిల్లా తిరిగినోండి. తెలంగాణ అన్ని కులాలను ఏకం చేసి తెలంగాణ కోసం ఉద్యమం చేసి ఉన్నాయి బాబు. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఏకం చేసి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చినండి. ఇవాళ మొత్తము అందరి చరిత్ర తెలుసు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుటుంబం సంగతి అంతా, కవిత చరిత్ర అంతా తెలుసు నాకు. ఎవడు ఎక్కడ ఉద్యమం చేసిండో మొత్తం తెలుసు నాకు. కాబట్టి ఆ చరిత్ర తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆ తర్వాత వీళ్ళు 2014 అధికారంలోకి వచ్చినాక ఏమేం చేసిండ్రో మొత్తం ఉంది. ఇవాళ మా ముఖ్యమంత్రిని మాట్లాడతాడు. ఆ కొడుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు, నోటికొచ్చినట్టు నా కొడుక మొత్తం బయట పెడతా. సినిమా ఎప్పుడైతే సినిమాలు కాదు, సినిమాలు అంటే ఆడది కోటిసారి తీస్తారు. సీరియల్ రోజు డైలీ సీరియల్ ఉంటే చూడు, ఆ డైలీ సీరియల్ లాగా నీ చరిత్ర మొత్తం కేసీఆర్ కుటుంబం 2008 నుంచి వెళ్ళి 2023 దాకా చెప్పాలంటే 3 ఏళ్ళు పడుతుంది. డైలీ సీరియల్ లాగా నేను సీరియల్ తీస్తానే బాబు. వాని చరిత్ర కుటుంబ చరిత్ర 2014 ముందు వీళ్ళ ఆస్తులు ఎంత, 2023 తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంత. ప్రెస్ మీట్లో చూస్తే గజ్జలకాంతం గన్నైనా పడతాం, నీ ఇంటిని చుట్టుముడతాం అనే ఒక వాక్యాలు మాట్లాడి ఎందుకు అంత ఆవేశము గజ్జలకాంతం కల్వకుట్ల కుటుంబం మీద? కల్వకుట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోషింది. నా పేద ప్రజలను దోశారు. నా తెలంగాణ ఉద్యమకాలను అవమానపరిచారు. తెలంగాణ ఉద్యమకాలను అణగదొక్కారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక్క వాళ్ళ కుటుంబం తప్ప కేసీఆర్ కుటుంబం అప్పర్ క్యాస్ట్లో 3-4 వాళ్ళు తప్ప తెలంగాణ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు నాయకులు ఎవరు ఉద్యమం చేయనట్టే మాట్లాడారు, మమ్మల్ని అవమానపరిచారు. కానీ కీలకంగా పనిచేసింది మేము. కానీ వాడు ఆ విధంగా అవమానపరిచాడు కాబట్టి తెలంగాణ సంపదను దోసుకున్నాడు, తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకున్నాడు, తెలంగాణ ప్రభుత్వ సొమ్ము దోసుకున్నాడు. కాబట్టి మేము కష్టపడి తీసుకొచ్చినాం తెలంగాణ. మేము తీసుకొచ్చినాం కాబట్టే మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి వాడు ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ అంటాడు, లేకుంటే వాడు ముఖ్యమంత్రి ఇక్కడదయా? వాడు ఇక్కడ ఇంకా 100 సంవత్సరాలైనా వాడు ముఖ్యమంత్రి కాడు. వాడు ఒక చెంచగా ఉండే కుటుంబం అది. మాజీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు ఇర్రెస్పెక్ట్ గా మాట్లాడుతారు? రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది చర్చ కూడా వస్తుంది. నేను ఎందుకయ్యా ఇంకా రెస్పెక్ట్ ఏమి ఇవ్వాలి? మా ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు 18 గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాగా వానికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? కేటీఆర్ గారికి వాని అయ్యకి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? నేను చెప్పు, ఏం నేను తక్కువనే ఏంది? నేను తెలంగాణ ఉద్యమం చేసినోని, తెలంగాణ జేసీ చైర్మన్, ప్రజాసంఘాల చైర్మన్, నేను తెలంగాణలో కీలక పాత్ర వహించినోని, నేను కష్టపడ్డోని. వాడేవాడయ్యా? వాని చరిత్రని, వాడి బతికేంది? ఇయ్యాలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చేతుకట్టుకుని కూర్చుండాలా? ఇంకోటి కూడా చెప్తున్నా, చట్టం చేసుకుంటే పోతే చట్టాన్ని సహకరించకపోతే వాళ్ళు, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 3 లక్షల కోట్లు ఈ రాష్ట్ర సంపదను దోసుకున్నారు కాబట్టి ఆ 3 లక్షల కోట్లు మళ్ళీ రిటర్న్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇవ్వకపోతే మా హైకమాండ్ ఆదేశాల కోసం చూస్తున్నా, మా ముఖ్యమంత్రి ఆదేశాలు, మా పిసిసి అధ్యక్షుల ఆదేశాలు, మా హైకమాండ్ ఆదేశాల కోసం చూస్తున్నా. లేకుంటే
వీడు మావోయిస్టులు పేర్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసిండు చూడు, తిరిగి తుపాకీ పట్టవలసి వస్తుంది. తెలంగాణ ఉద్యమకారులమంతా తిరిగి తుపాకులు పడతాం, అవసరం అనుకుంటే వాని ఇంటి మీద దాడి చేస్తాం, వాడిని ఈ తెలంగాణ గడ్డ మీద పాతరేస్తాం. గుర్తుపెట్టుకో, తుపాకీ పట్టక తప్పదు అని చెప్తున్నాను నేను. రైట్, ఇది మొత్తం మీద చాలా రోజుల తర్వాత ప్రజా సంఘాల జేఏసీ నేత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం తన విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రామోజీరావు సంబంధించి ఎంత బ్లాక్మెయిల్ చేసి ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు, 2014 నుంచి 23 వరకు కల్వకుట్ల కుటుంబం సంపాదించిన సంపాదనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల డేటా మొత్తం ఆధారాలతో సహా బయటపెడతానంటూ గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ అంశం ఎక్కడి దాకా పోతుంది, ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది. గతంలో కొండా సురేఖ చేసిన కామెంట్స్ కూడా లీగల్ నోటీసులు పంపించి కోర్టు దాకా కేటీఆర్ పోయినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు సైతం క్షమాపణ చెప్పకపోతే లీగల్ నోటీస్ పంపిస్తున్న కేటీఆర్ మరి గజ్జల కాంతం వ్యాఖ్యల మీద ఎలా స్పందిస్తారో చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.